వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. అదనంగా సీతారాం సాగర్ నుంచి మరి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతంగా ముందుకు పోతుంది. గోదావరి జలాలు వస్తాయి పాలేరుకి. అదేవిధంగా మూలేరు నుంచి కూడా పాలేరుకి ఒక లింక్ కెనాల్ ఇప్పుడు మంజూరు చేసినాం. పాలేరు చెరువులో ఇప్పుడు ఫుల్గా రిజర్వాయర్లో నీళ్లు ఫుల్గా ఉంటాయి. అందుకోసం ఈ వాగులో కూడా నీళ్లు సరిపోరు ఉంటాయి. అయితే ముందు గతంలో ఉన్న లిఫ్ట్ కొద్దిపాటి పునరుద్ధరణతో ముందుకు పోదాం అనుకున్నాం. ఆ విధంగా ఎస్టిమేట్ చేసినాం, జస్ట్ పంప్స్ అవి రిప్లేస్ చేసి. బట్ అది చేస్తున్న క్రమంలో వరద వచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ పంప్ హౌస్ కూడా సుమారు మునిగిపోయింది. అయితే ఇక మళ్ళా ఒక సంవత్సరం క్రితమే వరదలు వచ్చి మనం అదే 5-10 కోట్లతో పనిచేస్తే ఇది శాశ్వత పరిష్కారం కాదనే ఉద్దేశంతో నేను ఇంజనీర్లకు ఏం సూచించానంటే ఇంకా పైన పెట్టండి. మొన్న వచ్చినట్టు పెద్ద ఎత్తున వరదలు వచ్చినా ఈ లిఫ్టిగేషన్కి ఏం కావద్దు, శాశ్వతంగా ఉండిపోవాలనే ఉద్దేశంతో మొత్తం పంపులని ఇక్కడికి డిజైన్ మార్చి ఇంకా పైన పెట్టడం జరిగింది. సో దట్ వరదలు వచ్చినా పంప్ హౌస్ ఎక్విప్మెంట్ ఏమి కాకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు 42 కోట్లు మంజూరు చేసినాం. అయితే 5,000 ఎకరాలు అసలు ఇక్కడ ఈ ఊర్లో చుట్టుపక్కల ఊర్లో శాశ్వతంగా పారే విధంగా ఆ స్కీమ్ డిజైన్ చేసి ఇప్పుడు నిర్మాణం తలపెట్టినాం. నేను అంటే చాలా ఏళ్ళైంది లిఫ్ట్ కాడికి వచ్చి. అది గతంలో ఇది వాస్తవం, కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్నేళ్ళు నడిచేది పాక్షికంగా. ఆ తర్వాత మరి ఎందుకో కానీ ఊర్లో కూడా అంతా మరి రాజకీయంగా అయితే చాలా చైతన్యం ఉన్నవాళ్ళు కానీ ఈ లిఫ్ట్ గురించి అయితే ఎవరు పట్టించుకోలేదు. అది ఆల్మోస్ట్ పడాబడిపోయింది. ముందు పాక్షికంగా నడిచింది, కొద్ది తక్కువ అసలు పూర్తిగా కొన్నేళ్ళ నుంచి అసలు పూర్తిగా నిరుపయోగంగా అయింది. సముద్రంలోకి పోతున్న నీళ్ళు ఈ నీళ్లు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ మళ్ళీ లిఫ్ట్ నిర్మాణం చేసి మరి ఇప్పుడే సీగా చెప్తున్నారు ఆ కిందున్న చెక్ డ్యామ్ కూడా అసలు అంత ఉపయోగపడతలేదు శాంతినగర్. కానీ ఇక్కడనే మరి మనం లిఫ్ట్ కడితే బాగుంటుందని చెప్పి చెక్ డ్యామ్ కడితే బాగుంటుందని చెప్పి అది కూడా డిజైన్ చేస్తున్నాం. మరి ఈ శాంతినగరు ఇక్కడ పైన గ్రామాలు ఇప్పుడు ఆ గ్రామాల పేర్లన్నీ చీఫ్ ఇంజనీర్ గారు చదివారు. శాశ్వతంగా సాగునీరు, త్రాగునీరు కూడా తీవ్రమైన కరువు వచ్చినా సరే మరి సాగునీరుతో సహా తాగునీరు అన్ని ఊర్లకు అందే విధంగా 5,000 ఎకరాలు సాగే విధంగా 5,000 ఎకరాలకు సాగే విధంగా ఇప్పుడు మరి డిజైన్ చేసి దీన్ని నిర్మాణం తలపెట్టినాం. ఇది తొందరగా మరి మేము పనులు మొదలుపెట్టి మీ అందరూ సహకారం ఇవ్వాలి. ఇప్పుడు మీరు అందరూ రాజకీయాలకు అతీతంగా ఇది నిర్మించుకొని 5,000 ఎకరాలు పారించుకుందామంటే ఇది సక్సెస్ అవుతుంది. కానీ మేము ఎన్ని కోట్లు పెట్టి కట్టినా మీరు సరే ఒక ఆయన ఈ రాజకీయం, ఒక న్యాయ రాజకీయం, అందుకోసమే ఇంకో ఆయన ఎమ్మెల్యే రాజకీయం అంటే అసలు ఏ లిఫ్ట్ నడిస్తే నడవకుండా నాకేంటంటే మళ్ళీ ఇదే ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో కూడా. సో మీరు అందరూ కలిసికట్టుగా మరి లిఫ్ట్ వరకు రాజకీయం చేయకుండా ఉండి అందరూ కోఆపరేట్ చేస్తే ఇది చాలా అద్భుతమైన లిఫ్ట్. నేను ఇదే చెప్తున్నాను మీకు, బ్యూటిఫుల్ లిఫ్ట్ ఇది. ఎందుకంటే నేను అంటే చాలా తక్కువ ఖర్చుకి ఎక్కువ ఆయకట్టు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి ఇక్కడ. అండ్ మీకు చెప్పిన కదా పాలేరు చెరువు కూడా ఇప్పుడు మేము బయట నుంచి చాలా చోటు నుంచి అది నింపడానికి గోదావరి నుంచి తీసుకొస్తాం. అండ్ల నీళ్లు పుష్కలు ఉంటాయి, వాగుల నీళ్లు పుష్కలు ఉంటాయి. మనం ఈ వాగు ఒడ్డున ఉన్న వాళ్ళకి నీళ్లు ఎప్పటికీ పుష్కలంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఇది చేయడం జరుగుతుంది. మరి చంద్రబాబు నమస్కారం. మరి ఇది ఒకసారి మేము ఈ సైట్ చూద్దామని చెప్పి రావడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.